గూఢాచారులు, కోవట్టులు ఈ మాటలకు అర్థమెరికే ననొల్లా అంటే మనతోనే సోపతి చేసి మనకే శుద్ధులు చెప్పుకుంటా పగోను కోసం పనిచేసేటోడన్నట్టు. ఇట్లా రామాయణ మహాభారతం కాలం కాడికెళ్ళి ఉండనే ఉన్నది. శకుని శల్యుడు అసొంటోళ్ళు అన్నట్టు. అసోంటి శకుని మామలు శల్యుడు అసొంటోళ్ళు ఇప్పుడు పాటల మోపారట. రాహుల్ బాబు సార్ వారికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందట. ఈనూరు ఏమంటుండ ఆయన? రాహుల్ బాబు సార్ వారు కొత్త ముచ్చట కనిపెట్టిండట. హిందీలో చెప్తాడు, ఈనాలే. ముఖ్యంగా మన తెలంగాణోళ్ళు బరాబరిని తినాలి. నేను అటెనక తెలుగులో చెప్తా గాని. अभी यहाँ पे बैठे हुए हैं सब लोग, मगर दो टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है. उसमें से आधे बीजेपी से मिले हैं. ఇన్నరా ఏమంటుండంటే పార్టీలో ఉండుకుంటా పువ్వు పార్టీ దిక్కు కొంత లీడర్లు పనిచేస్తురు. కాంగ్రెస్ ను పార్టీని ముంచుకుంటా బీజేపీ మీద పాయనం పెట్టుకుంటురు. అక్కడి లీడర్లతోనే చేతులు కలుపుతురు అంటుండు. అంటే దొంగ దోస్తానన్నట్టు, శీకర్ల చేతులు కలుపుడు అన్నట్టు, కోవర్టులు అన్నట్టు. మరి రాహుల్ బాబు గిట్లా ఎవరిని అన్నాడు కావచ్చు? పార్టీలో ఉండుకుంటా పువ్వు పార్టీకి ఫాయిదా చేసే లీడర్లు ఎవరై ఉంటారబ్బా? కాంగ్రెస్ పార్టీ తరపున పదవులు తీసుకొని మోడీ సార్తోని సోపతి పట్టే ఆ మహానుభావులు ఎవరు కావచ్చు? రాహుల్ బాబు ఎవరి గురించి అన్నాడు కావచ్చు గంతగనం? మన తెలంగాణ లీడర్ల గురించేనా లేకుంటే వేరే లీడర్లా? రాహుల్ బాబు ఆడ ఎన్నో మాట్లాడితే కమరు వాసన మాత్రం మన తెలంగాణ గాంధీ భవన్ లో అత్తాందటనోళ్ళ ఇక లీడర్లు చెవులు కోరుకుంటారట. కీననే గాయననే అనుకుంటా. ముసుగుల గుద్దులాటలు లేకుండా డైరెక్ట్ చెప్తున్నా. కుంపదీసి రేవంత్ సార్ని అనుకుంటున్నా ఏంది? అట్లా అనుకుంటారు కావచ్చు. ఎందుకంటే మన రేవంత్ సార్ తాపుకోసారి మోడీ సార్ను బడే బాయ్ అని పాయరంగా పిలుచుకుంటాడాయే. ఇక ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకున్నా అటు మోడీ సార్ అపాయింట్మెంట్ జల్దీ దొరుకుతుంది. పూ పార్టీ లీడర్లు రేవంత్ సార్ కు మస్తు మర్యాద ఇచ్చుకుంటా షాయి బొట్టు దాపించుకుంటా మరీ ముచ్చట పెడతారు. ఇగో దిక్కు రాహుల్ బాబు అదాన్ని దొంగ దొంగ అనుకుంటా పొట్టు పొట్టు తిరిగితే, ఇంకో దిక్కు గదే అదానిని మన రేవంత్ సార్ చేతులు కలిపి పెట్టుబడుల కంపెనీల గురించి మాట ముచ్చట పెట్టిండాయే. ఇదంతా చూసి రాహుల్ బాబు రేవంత్ సార్ గురించి అన్నాడు కావచ్చు అని అనుకోగల. అయినా మనకెందుకు పట్టు వాళ్ళ పార్టీ పంచాది కదా.